అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్న అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత. నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: వరిలో జయశంకర్ శాస్త్రవేత్తలు రూపొందించిన అతి సన్న గింజ రకాలు, సువాసన రకాలు, మంచినీటి చేపల రకాలు, పిల్లల ఎంపికలో మెలకువలు, ఇంకా జై కిసాన్ వ్యవసాయ సమాచారం. వరిలో జయశంకర్ విశ్వవిద్యాలయం నుంచి విడుదలైన దొడ్డుగింజ, సన్నగింజ రకాల గురించి నిన్నటి అన్నదాతలో తెలుసుకున్నాం కదా. ఇక ఇటీవలి కాలంలో అతి సన్న గింజ రకాలకు ప్రాముఖ్యం పెరుగుతోంది. వీటిని లాంగ్, స్లెండర్ వెరైటీస్గా వ్యవహరిస్తారు. ఈ నేపథ్యంలోనే జయశంకర్ శాస్త్రవేత్తలు అతి సన్న గింజ రకాలను రూపొందించి విడుదల చేయటం జరిగింది. వరి రైతులు ఈ అతి సన్న గింజ రకాలతో పాటు సువాసన రకాలపై కూడా ఆసక్తి చూపుతున్నారు. మరి కొత్తగా అభివృద్ధి చేసిన అతి సన్న గింజ రకాలు, సువాసన వరి రకాల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం రాజేంద్రనగర్లోని వరి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త మరియు అధిపతి డాక్టర్ సిహెచ్ దామోదర రాజు నుంచి ఇవాల్టి అన్నదాతలో తెలుసుకుందాం. ఈ మధ్య కాలంలో రైతులు అతి సన్న గింజ రకాలను ఎక్కువగా కోరుకుంటున్నారు. ఎందుకు అంటే కన్జ్యూమర్లో కూడా ఈ అతి సన్న గింజ రకాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ పెరిగింది. మనకు పాత రకాలు ఏం సాగుబడిలో అందుబాటులో ఉన్నాయి అతి సన్న గింజ రకాలంటే, ఒకటి జై శ్రీరామ్ అనే రకం, మహారాష్ట్ర లోకల్ వెరైటీ. ఇంకోటి హెచ్ఎంటి సోన్ అనే రకం, ఇది మహారాష్ట్ర యూనివర్సిటీ నుంచి పీకేవీ నుంచి విడుదల చేయబడిన వెరైటీ. ఇదే కాకుండా కొన్ని ప్రైవేట్ వెరైటీలు చింట్లు, పూజ, తర్వాత రకరకాల పేర్లతోని ఈ అతి సన్న గింజ రకాలు మార్కెట్లో ఉన్నాయి. ఈ రకాలు ఎక్కువ రైతులు ప్రిఫరెన్స్ చేస్తున్నారు. ఎందుకంటే బియ్యం అతి సన్నంగా ఉంటాయి, తర్వాత బియ్యం ముద్ద కాదు, అన్నం ముద్ద కాదు, కుకింగ్ క్వాలిటీ బాగుంటుంది. కాబట్టి ఈ రకాలు బాగా ప్రాచుర్యం పొందాయి. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇవి ఎక్కువ సాగుబడిలో ఉన్నాయి. ముఖ్యంగా అన్నీ కూడా 130 రోజుల కాల పరిమితితో ఈ రకాలు ఉన్నాయి. రైతులు అడిగేది ఏంటంటే, ఇవి బాగా ఉన్నాయి, వీటికి ప్రత్యామ్నాయంగా యూనివర్సిటీ నుంచి ఏమైనా రకాలు ఉన్నాయా, ఈ మధ్యకాలిక రకాలు కానీ కొంచెం కాలపరిమితి తగ్గించి స్వల్పకాలిక రకాలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నారు. దానికి సమాధానంగా మేము ఒకటి జగిత్యాల ప్రాంతీయ పరిశోధనా స్థానం నుంచి JGL 27356, ఇది జై శ్రీరామ్ లాంటి రకం. RNR 15048 కూడా మీకు జై శ్రీరామ్లో మనము లాంటి రకంగా కింద తీసుకోవచ్చు. అతి సన్న గింజ రకం, షార్ట్ స్లెండర్. ఎవరైతే జై శ్రీరామ్ తర్వాత హెచ్ఎంటి సోనా, చింట్లు, పూజలు వేసే వాళ్ళు ఉన్నారో ఈ రకాన్ని ఎన్నుకోవచ్చు మీరు, JGL 27356. అదే కాకుండా రాజేంద్రనగర్ వరి పరిశోధనా కేంద్రం నుంచి RNR 31479, ఇది 3వ సంవత్సరం మినికిట్లో ఉంది. ఇది కూడా మీకు అచ్చం జై శ్రీరామ్ లాగానే ఉంటుంది, అచ్చం మీకు హెచ్ఎంటి లాగానే ఉంటుంది. ఇంకా జై శ్రీరామ్ కంటే సన్నం ఉంటుంది. ఇది ఇప్పుడు అందుబాటులో ఉన్న అన్ని వరి రకాల కన్నా అతి సన్న గింజ రకం ఇది, RNR 31479. ఈ రకం కూడా మేము విత్తనము డిమాండ్ ఉండడం వల్ల ఎక్కువ మొత్తంలో ప్రొడక్షన్ చేసి అందుబాటులోకి తెచ్చాము. రానున్న కాలంలో ఈ రకాన్ని కూడా మీరు రైతులు వేసుకోవచ్చు. రైతుల దగ్గర కూడా అందుబాటులో ఉంటుంది ఈ విత్తనం. ఇంకొక రకం కూనారం వ్యవసాయ పరిశోధన కేంద్రం నుంచి ఒక అతి సన్న గింజ రకము అందుబాటులో ఉంది. చాలా రోజులైంది విడుదలై, కర్ణాటకలో ఇప్పటికే బాగా పాపులర్ అయింది. అదేవిధంగా మనకు నెల్లూరు ప్రాంతంలో కూడా బాగా ప్రాచుర్యం పొందింది. అది KNM 733 కూనారం రైస్ 1 అనే పేరుతోని అది విడుదల చేయబడింది. అతి సన్న గింజ రకం, షార్ట్ స్లెండర్ వెరైటీ.
అతి సన్న గింజ రకం వేయదలిచిన రైతులందరూ కూడా జేజీఎల్ 27356 కానీ, ఆర్ఎన్ఆర్ 31479 కానీ, ఆర్ఎన్ఆర్ 15048 కానీ, కేఎన్ఎం 733 ఈ 4 రకాల్లో ఏదో ఒక రకాన్ని మీరు ఎన్నుకొని వేసుకోవచ్చు. మీకు అందుబాటులో ఉన్న జైశ్రీరాము హెచ్ఎంటీ కన్నా ఇవన్నీ కూడా దిగుబడి ఎక్కువ, అదేవిధంగా ఏదో ఒక పురుగును కానీ తెగులు కానీ తట్టుకునే లక్షణాలు ఉన్నాయన్నమాట. ముఖ్యంగా బాస్మతి తర్వాత చిట్టి ముత్యాలు అనగానే మనకు సువాసన గింజ వరి రకాలపైన దృష్టి పోతుందన్నమాట. చాలామంది రైతులు కమర్షియల్గా కల్టివేషన్ చేయనప్పటికీ ఈ రకాలపైన బాగా మక్కువ చూపుతున్నారు. పొడవు సువాసన గింజ రకాలు బాస్మతి లాంటి ఒక రకం రూపొందించడం జరిగింది రాజనగర్ వరి పరిశోధన కేంద్రం నుంచి. అదేవిధంగా చిట్టి ముత్యాలు లాంటి ఒక రకం. ఇవి రెండు కాకుండా బీపీటీ లాంటి 2 సువాసన గింజ రకాలు కూడా మేము రూపొందించడం జరిగింది. బాస్మతి లాంటి రకం విషయానికి వచ్చినట్లయితే ఆర్ఎన్ఆర్ 15435 అనే రకాన్ని మేము బాస్మతి గింజ నాణ్యతతో సువాసన అతి పొడవు గింజ రకంగా మేము రూపొందించి ఇవ్వడం జరిగింది. మీకు ఎంత విత్తనమైనా మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము. అదేవిధంగా చిట్టు ముత్యాలు లాంటి సువాసన గింజ వరి రకం. చిట్టు ముత్యాలు అనేది లోకల్ వెరైటీ, ఎక్కువ ఎత్తు పెరిగి పడిపోతుంది, దిగుబడి తక్కువగా ఉంటుంది. దాన్ని ఇంప్రూవ్ చేసి ఒక కొత్త రకాన్ని రూపొందించడం జరిగింది. అదే ఆర్ఎన్ఆర్ 15459. ఇది చిట్టు ముత్యాల కన్నా ఇంకా సన్నంగా ఉంటుంది, సెంటు కూడా బాగా ఉంటుంది. ఈ రకం కూడా మా దగ్గర అందుబాటులో ఉంది. విత్తనం కావాల్సిన రైతులు కొద్ది మొత్తంలో పొందవచ్చు. సాంబా మసూరి ఎక్కువ ఏరియాలో సాగుబడిలో ఉంది కాబట్టి సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా సువాసన వచ్చే విధంగా 2 రకాలు రూపొందించాం. ఒకటి సుగంధ సాంబా ఆర్ఎన్ఆర్ 2465 అనే పేరుతో విడుదల చేయడం జరిగింది. సేమ్ 135 రోజుల కాలపరిమితితో సాంబా మసూరి గింజను పోలి ఉంటుంది, మంచి సువాసన కలిగి ఉంటుంది. ఇంకొక రకము శోభిని ఆర్ఎన్ఆర్ 2354 అనే నెంబర్తో విడుదల చేయడం జరిగింది. ఇది 135 రోజుల కాలపరిమితితో మంచి అన్నం నాణ్యతతో సాంబా మసూరినే పోలి ఉంటుందంట. గింజ నాణ్యత సాంబా మసూరి లాగా ఉంటుంది. ఈ రకాన్ని కూడా రైతులు సాగు చేసుకోవచ్చు సాంబా మసూరికి ప్రత్యామ్నాయంగా. అయితే రైతులు ఈ సువాసన వరి రకాల గురించి గమనించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, పొడవు గింజ సువాసన రకాలకు ఎక్కువ కమర్షియల్గా మార్కెట్లో అమ్ముకునే అవకాశం లేదు. దాన్ని ప్రత్యేక రకాలుగానే అమ్ముకోవచ్చు. తర్వాత అవి పట్టడానికి మిల్లులు మన మిల్లులలో దాన్ని పట్టలేము, నూకలైతాయి. 15459 అనే రకం కూడా ప్రత్యేకమైన రకం కాబట్టి కమర్షియల్గా అది మార్కెట్లో అమ్మలేం, దాన్ని కూడా ప్రత్యేక రకంగానే అమ్మాల్సి ఉంటుంది. తర్వాత సాంబా మసూరి లాంటి రకాలైన సుగంధ సాంబ కానీ శోభిని కానీ ఈ రకాలు కూడా మీకు సెంట్ ఉంటుంది కాబట్టి మామూలుగా జనరల్ మార్కెట్లో అమ్మలేము వాటిని. కాబట్టి వాటిని ప్రత్యేక రకాలుగానే మీరు ప్రమోట్ చేసినట్లయితేనే అమ్మగలం. కాబట్టి ఇవి ఎక్కువ ఏరియాలో సాగు చేయకుండా మొదలు కొద్ది మొత్తంలో సాగు చేసి బియ్యం ఆడిచ్చి అమ్ముకున్నట్లయితేనే రైతులు అమ్మగలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ యొక్క విషయాన్ని రైతులు గమనించాలి. అతి సన్న గింజ రకాలు, సువాసన రకాల గురించి తెలుసుకున్నాం కదా. ఇక మినీ కిట్ దశలో ఉన్న వరి రకాల గురించి రేపటి అన్నదాతలో తెలుసుకుందాం. వ్యవసాయాన్ని ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకునే రోజులు పోయాయి. మారుతున్న వాతావరణ పరిస్థితులు, మార్కెట్ ఆటుపోట్లు, పెరుగుతున్న పెట్టుబడుల వల్ల వ్యవసాయం గిట్టుబాటు కావడం లేదు. అందుకే వ్యవసాయంతో పాటు అవకాశం ఉన్నంత వరకు అనుబంధ రంగాలను చేపట్టడం రైతుకు మేలు చేస్తుంది. పాడి పరిశ్రమ, జీవాలు, కోళ్లు, పట్టుపురుగుల పెంపకం ఈ కోవకే చెందుతాయి. అయితే కోస్తా తీర ప్రాంతాల్లో, మంచినీటి వనరులున్న ప్రాంతాల్లో చేపల పెంపకం చేస్తుంటారు. ఇలాంటి చెరువుల్లో పిల్ల వదలడానికి ఇదే సరైన అదను. ప్రస్తుతం మంచినీటి చెరువుల్లో పెంపకానికి అనువైన చేపల రకాలు, పిల్లల ఎంపికలో మెలకువలను వివరిస్తున్నారు ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస కృషి విజ్ఞాన కేంద్రం మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ సిహెచ్ బాలకృష్ణ. చేపల సాగు చేపట్టే ముందు వాటి వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా, అంటే నీటి వనరులను బట్టి, ఈ ఆహారపు అలవాట్లను బట్టి సాగుకు అనువుగా ఉండే చేపల రకాలను ఎంపిక చేసుకోవడం, వాటిలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం వలన పెంపక కాలంలో వాటి మరణాల శాతాన్ని తగ్గించుకోవడం, ఇంకా పెంపక కాలంలో చేపల పెరుగుదల అనేది ఎక్కువగా ఉండి అధిక దిగుబడులు సాధించుకోవడానికి ఆస్కారంగా ఉంటుంది. ఈ పెంపకానికి అనువుగా ఉండే రకాలను చూస్తే ఏంటంటే, ఈ రకాలు ఎక్కువగా పెరుగుదలను చూపిస్తూ
నీటి వనరుల్లో ఉన్నటువంటి ఈ సహజ ఆహారం అయినటువంటి వృక్ష జంతు ప్లవకాలను ఉపయోగించుకునే రకంగా ఉండాలి. దీంతోపాటు అదనంగా మనం ఇచ్చే అదనపు మేతను కూడా, అనుబంధ ఆహారాన్ని కూడా అవి స్వీకరించే విధంగా ఉన్న చేపలను మాత్రమే మనం ఎంపిక చేసుకోవాలి. అంతేకాకుండా వాతావరణంలో అప్పటికప్పుడు లేకపోతే వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా వచ్చే మార్పులను కూడా మనం పెంపకానికి చేపట్టే చేపల రకాలు తట్టుకునే విధంగా ఉండాలి. చేపల పెంపకానికి ఉపయోగించే నీటి వనరులను బట్టి, ఎంచుకున్న చేపల ఆహారపు అలవాట్లను బట్టి చెరువులో చేపలను ఎంపిక చేసుకోవాలి. ముఖ్యంగా చూస్తే ఇండియన్ మేజర్ కార్ప్ రకాలైనటువంటి కట్లా రకం అంటే బొచ్చ రకం, రోహు అంటే రాగండి రకం, మృగాల ఎర్రమైల రకాలు, ఈ 3 రకాలు మన వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పెంపకానికి అనుకూలమైనవి. ఈ ఇండియన్ మేజర్ కార్ప్ అయినటువంటి బొచ్చ రకం చూస్తే ముఖ్యంగా ఇవి చెరువులో ఉండే జంతు ప్లవకాలు, లేకపోతే ఆల్గే అనే మొక్కలు, లేకపోతే కుళ్ళుతున్న సేంద్రియ పదార్థాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఇవి సంవత్సర పంట కాలంలో 1 నుండి 3 కేజీల వరకు పెరుగుదల ఉండి చెరువులో ఎక్కువ సంఖ్యలో వేసుకుని అధిక ఉత్పత్తి సాధించడానికి వీలుంటుంది. ఇంకా రెండవ రకం చూస్తే రాగండి. ఇవి ఎక్కువగా వృక్ష సంబంధమైన ప్లవకాలు, చిన్న సైజులో ఉన్న ఆల్గే, ఇంకా కుళ్ళుతున్న పదార్థాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఇవి చెరువు మధ్య ప్రాంతంలో అంటే కోలం ప్రాంతంలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి చెరువులో అధిక సంఖ్యలో వేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇవి సంవత్సరానికి 1 నుండి 3 కేజీల వరకు బరువు పెరగడానికి అవకాశం ఉంది. ఇంకా మూడవ రకం చూస్తే ఎర్రమైల అంటే మృగాల రకం. ఇది ఎక్కువగా అడుగు ప్రాంతంలో ఎక్కువగా సంచరిస్తూ అడుగునటు ఉన్నటువంటి కుళ్ళుతున్న సేంద్రియ పదార్థాలను, అలాగే చనిపోయినటువంటి వృక్ష జంతు సంబంధమైన వ్యర్థ పదార్థాలను ఆహారంగా తీసుకుంటాయి. ఈ 3 రకాలు, ఇప్పుడు చెప్పిన 3 రకాలు తవుడు, వేరుశనగ చెక్క, ప్రత్తి చెక్క, ఇంకా సోయా చెక్క ఇటువంటి మేత పదార్థాలను కూడా అనుబంధ ఆహారంగా ఇస్తే స్వీకరిస్తాయి కాబట్టి వీటిని పెంపకానికి మనం ఎంపిక చేసుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఇండియన్ మేజర్ కార్ప్ రకాలతో పాటు విదేశీ రకాలైనటువంటి అంటే ఎగ్జోటిక్ కార్ప్ రకాలైనటువంటి గడ్డి చేప, బంగారు తీగ, వెండి చేప రకాలను కూడా పెంచుకోవడానికి అవకాశం ఉంది. ఈ వెండి చేప చూస్తే ముఖ్యంగా ఇది నీటి ఉపరితలంలో అంటే బొచ్చే రకంతో పాటు ఇది ఉపరితలంలో ఎక్కువగా ఉండి వృక్ష ప్లవకాలను ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఇవి సంవత్సర కాలంలో 1.5 నుండి 3 కేజీల వరకు బరువు పెరుగుతాయి. ఇంకా ఈ ఎగ్జోటిక్ కార్ప్లో రెండవ రకం గడ్డి చేప రకం ముఖ్యంగా వృక్ష జంతు ప్లవకాలను, మెత్తటి గడ్డి, లెమ్నా, హైడ్రిల్లా, వాలిస్నేరియా ఇటువంటి కలుపు మొక్కలను ఎక్కువగా ఆహారం తీసుకుంటాయి. ఈ గడ్డి చేప రకం చూస్తే ఒక రోజులో తన శరీర బరువుకు సుమారు 3 రెట్ల బరువు ఉండే ఆహారాన్ని తీసుకుంటాయి కాబట్టి కలుపు నివారణకు ఈ గడ్డి చేప రకం చాలా ముఖ్యమైనదిగా చెప్పుకోవచ్చు. ఇవి ఒక సంవత్సర పంట కాలంలో 2.5 నుండి 5 కేజీల వరకు పెరుగుదల చూపిస్తాయి. ఇంకా మూడవ రకం బంగారు తీగ రకం. ముఖ్యంగా ఇవి కీటక లార్వాలు కానీ, పురుగులు కానీ, అడుగు భాగంలో ఉన్నటువంటి ఈ నత్తగొల్లలు వంటి వాటిని, ఇంకా సేంద్రియ పదార్థాన్ని ఎక్కువగా ఆహారంగా తీసుకుంటాయి. ఇవి కూడా సంవత్సర కాలంలో 1.5 నుండి 3 కేజీల వరకు పెరుగుదలను చూపిస్తాయి. ఇప్పుడు చెప్పినటువంటి చేపల రకాలను పెంపకానికి ఎంపిక చేసుకున్న తర్వాత ఆ నీటి వనరులను బట్టి ఈ చేపలను ఏ నిష్పత్తిలో వేయాలో కూడా ముందుగానే రైతు సోదరులు నిర్ణయించుకోవాలి. ఇండియన్ మేజర్ కార్ప్ రకాలైనటువంటి బొచ్చె, రాగండి, ఎర్రమైర రకాలు ఈ 3 రకాలను మాత్రమే సాగుకు ఎంచుకున్నట్లయితే వీటిని 3-5-2 నిష్పత్తిలో చెరువులో విడిచిపెట్టుకోవాలి. ఈ 3 రకాలతో పాటు బంగారు తీగ రకాన్ని కూడా మనం ఎంచుకున్నట్లయితే అప్పుడు చూస్తే బొచ్చె, రాగండి, ఎర్రమైల, బంగారు తీగ ఈ 4 రకాలను 3-4-1-2 ఈ నిష్పత్తిలో ఉండేటట్లుగా మనం చూసుకోవాలి. కలుపు మొక్కల బెడద ఎక్కువగా ఉండే చెరువుల్లో కనీసం 10% వరకు గడ్డి చేపలను మనం విడిచిపెట్టేలాగా చర్యలు తీసుకోవాలి. ఈ గడ్డి చేపల సంఖ్యను మనం పెంచేటప్పుడు రాగండి సంఖ్యను మనం తగ్గించుకోవాలి. ఇప్పుడు చెప్పిన ఈ ఇండియన్ మేజర్ కార్ప్ రకాలు, ఈ విదేశీ కార్ప్ రకాలతో పాటు తొందరగా పెరుగుదల చూపించి తక్కువ నీటి లోతు ఉన్నటువంటి చెరువుల్లో కానీ, లేకపోతే తక్కువ కాలం నీరు ఉండే చెరువుల్లో కానీ ఈ ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే పంగేసియస్ రకాలను కానీ, మార్పు రకాలను కానీ కూడా సాగుకు ఎంపిక చేసుకోవచ్చు. ఈ మార్పు రకాలు కానీ, పంగేసియస్ రకాలు కానీ
తక్కువ కాలం పాటు నీరు ఉండే చెరువుల్లో, ఇంకా లోతు తక్కువగా ఉండే చెరువుల్లో ఈ రకం చేపలను అధిక సాంద్రతలో కూడా చేపల పెంపకానికి అనువుగా ఉంటాయి. ఈ విధంగా ఎంపిక చేసుకున్న చేపల రకాలను కాలుష్యం లేనటువంటి వాతావరణ పరిస్థితుల్లో ఉన్నటువంటి నర్సరీల నుండి కానీ, రేరింగ్ చెరువుల నుండి కానీ వీటి నాణ్యతను ముందుగా మనం పరీక్షించుకొని ఆరోగ్యంగా ఉండే చేప పిల్లలను మాత్రమే మనం సేకరించుకొని చెరువుల్లో వేసుకోవాలి. ఈ విధంగా ఇప్పుడు చెప్పిన విధంగా రైతు సోదరులు ఈ చేప పిల్లల ఎంపికలో కానీ, లేకపోతే చేపల రకాల ఎంపికలో కానీ పంటకాలం ముందస్తుగానే ఈ జాగ్రత్తలు కానీ తీసుకున్నట్లయితే పంటకాలం అంతా చేపల పెరుగుదల అనేది చాలా అధికంగా ఉండి అధికంగా ఉత్పత్తి సాధించడానికి, ఆదాయాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది. వ్యవసాయ సమాచారం ఇప్పుడు జై కిసాన్లో చూద్దాం. నైరుతి రుతుపవనాల ప్రభావంతో జూన్ మొదటి వారంలో కురిసిన వర్షాలకు అనంతపురం జిల్లాలో అక్కడక్కడ రైతులు సాగుకు ఉపక్రమించారు. అయితే గత వారం రోజులుగా ఏర్పడ్డ వర్షాభావ పరిస్థితులతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో ఖరీఫ్ పంటల సాగుకు ఇంకా సమయం మించిపోలేదని, అదును దాటిపోతుందని రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రెడ్డిపల్లి కేవీకే ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లీశ్వరి చెబుతున్నారు. అలానే రైతులు తమ ప్రాంతానికి అనువైన రకాలను ఎంచుకొని వ్యవసాయ శాఖ అధికారుల సలహా మేరకు సాగు చేయాలన్నారు. వాతావరణ శాఖ అంచనాల మేరకు ఈసారి సాధారణ వర్షాలు నవంబర్ వరకు కురుస్తాయనే అంచనా ఉందన్నారు. రానున్న వారం రోజుల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉన్నందున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదంటున్న అనంతపురం జిల్లా రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం వ్యవసాయ వాతావరణ శాస్త్రవేత్త డాక్టర్ మల్లీశ్వరితో ఈటీవీ ప్రతినిధి లక్ష్మీప్రసాద్ ముఖాముఖి. ఉమ్మడి అనంతపురం జిల్లాలో గడిచిన 10 రోజులుగా చినుకు జాడ లేకుండా పోయింది. ఇప్పటికే కొంతమంది రైతులు విత్తనం వేశారు. ఆ పంటల పరిస్థితి కూడా ఇంకొక వారం రోజులు వర్షం రాకపోతే మొలకలు ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో రెడ్డిపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మల్లీశ్వరి మనతో ఉన్నారు. మేడంని అడిగి అసలు వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, ఇప్పుడు విపరీతమైన ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. వేసవిని తలపించేలా 36 నుంచి 38 డిగ్రీలు. ఏంటి ఈ పరిస్థితికి కారణం ఏంటి? ఇప్పుడు ప్రజెంట్ మనం అనంతపురం జిల్లాలో చూసుకున్నట్లయితే కనుకండి 12వ తారీఖు తర్వాత కొంత వర్షపాతం అనేది తగ్గుముఖం పట్టింది. అయితే అక్కడక్కడ జల్లులు పడుతూ ఉన్నాయి. 2వ తారీఖు మనకి ఋతుపవనాలు వచ్చిన తర్వాత మంచి వర్షాలు కురిశాయి. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే జిల్లాలో 50 మిల్లీమీటర్లు సాధారణ వర్షపాతం నమోదవ్వాల్సింది 148 మిల్లీమీటర్ల దాకా వర్షపాతం నమోదైంది. మొదటిగా నమోదైనటువంటి వర్షపాతానికి కొంతమంది రైతులు భూములన్నీ కూడా సిద్ధం చేసుకుని కొంత సాగును కూడా స్టార్ట్ చేయడం జరుగుతూ ఉంది. అయితే ఒక వారం రోజుల నుంచి వర్షపాతంలో గ్యాప్ అనేది రావడం జరిగింది. దీని నుంచి కొంత గాలి తర్వాత ఉష్ణోగ్రతలు కూడా పెరిగాయి. నైరుతి ఋతుపవనాలు రాష్ట్రమంతటా విస్తరించిన తర్వాత ఈ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవటము, గాలి వేగం ఇంత ఉండటము ఎలా చూడవచ్చు? మనకి నైరుతి ఋతుపవనాలంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 19-20 తారీఖుకి కవర్ అయినాయి. అయితే ఈ కాలంలో మనకి అనంతపురం జిల్లాని ప్రత్యేకంగా తీసుకుంటే కనుక జూన్ మాసం మొత్తం కూడా జూలై మొదటి వారం వరకు కూడా గాలి అనేది వేగం ఎక్కువగానే ఉంటుంది. 15 నుంచి 18 km/h గాలి వేగం రికార్డైన సందర్భాలు కూడా మనం గత సంవత్సరాల్లో చూసామండి. గాలి వేగం కామనే అయినా కానీ కొంచెం ఉష్ణోగ్రతలు అయితే ఒక 2 డిగ్రీలు అధికంగానే రికార్డ్ అవుతూ ఉన్నాయి. దీనికి ముఖ్య కారణం మనం చూసుకుంటే కనుక ప్రస్తుతం ఋతుపవనాలు ముందుకు విస్తరిస్తున్న కాలంలో ఒక చిన్న గ్యాప్ అనేది రావడం జరగడం అనే దానివల్ల మనకి టెంపరేచర్ వేరియేషన్ అనేది కనిపిస్తూ ఉంది. అయితే వచ్చే వారం రోజుల్లో మనకి తేలికపాటి నుంచి మధ్యస్థ వర్షపాతం రికార్డ్ అయ్యే సూచనలు ఉన్నాయని మనకి ఐఎండీ నుంచి తర్వాత వ్యవసాయ వాతావరణ విభాగం రేకులకుంట వారి సమాచారం కూడా అందించడం జరిగింది. ఋతుపవనాలు చురుకుగా ఉన్న సమయంలో ఇలా 10 రోజుల పాటు వర్షానికి విరామం ఇవ్వడానికి అసలు ఎందుకు ఇలాంటి పరిస్థితులు తలెత్తుతున్నాయి? నార్మల్గా మనకి ఋతుపవనాలు విస్తరించే టైంలో యాక్టివ్ మాన్సూన్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. ఆ ప్రోగ్రెస్ అయ్యే టైంలో కూడాను ఉష్ణోగ్రతల వేరియేషన్ వచ్చేదాన్ని బట్టి మనకి ప్రెషర్ వేరియేషన్ వచ్చి అక్కడక్కడ మేఘాలు విస్తరించి దాని ప్రకారం వర్షాలు వస్తూ ఉంటాయన్నమాట. విస్తరించే సమయంలో ముందుకి వెళ్ళిపోయిన తర్వాత రాయలసీమ ప్రాంతంలో మెయిన్గా కొంత టెంపరేచర్ వేరియేషన్ తర్వాత కొంచెం గ్యాప్ అనేది సాధారణంగానే వస్తూ ఉంటుందండి ఈ జూన్ నెలాఖరులో. అందుకే మనము
రైతులందరికీ కూడా పంటలు వేసుకునేటప్పుడు మంచి వర్షాలు వచ్చి పదును అయిన తర్వాత 75 నుంచి 100 మిల్లీమీటర్లు వర్షం కురిసిన తర్వాతనే నల్ల నేలల్లో 50 నుంచి 75 మిల్లీమీటర్లు వర్షం కురిసిన తర్వాత ఎర్ర నేలల్లో పంటలు వేసుకోవడానికి వెళ్ళమని చెప్తూ ఉంటాము. అదేవిధంగా మన అనంతపురం జిల్లా వాతావరణ పరిస్థితులన్నీ మనం గమనించుకుంటే కూడాను అన్ని పంటలు విత్తుకోవడానికి జూలై మాసం అనేది చాలా అనువైన సమయం. మేజర్గా మనం తీసుకున్నట్లయితే కనుక ఇప్పుడు వచ్చేటువంటి టెంపరేచర్ వీటికి ముఖ్య కారణం అనేది పొడిగాలి. ఋతుపవనాలు ముందుకు వెళ్ళాయి, విస్తరించాయి, కానీ తర్వాత వచ్చేటువంటి కరెంట్ అనేది కాస్త డ్రై కరెంట్ వచ్చింది కాబట్టి టెంపరేచర్ అనేది వేరియేషన్ అవుతుంది. ఇప్పుడు యాక్టివ్ అవుతున్నటువంటి అరేబియన్ సీ బ్రాంచ్ అయితే ఏంటి, బే ఆఫ్ బెంగాల్ బ్రాంచ్ అయితే రెండింటి నుంచి కూడా యాక్టివ్ మాన్సూన్ బ్రాంచ్ మళ్ళీ వస్తే కనుక మనకి మళ్ళీ ఈ టెంపరేచర్స్ తగ్గి వర్షాలు అనేది విస్తరించడానికి అవకాశం ఉంది. అంటే ఈసారి అంటే వారం రోజులు ముందుగా వర్షాలు కురిశాయి అని చెప్పి రైతులు ఆనందంగా విత్తనం వేశారు. అవి మొలక దశలో ఉన్నాయి. వాటి పరిస్థితి ఎలా ఉంది? ఇప్పుడు ముందు పడిన వర్షానికి విత్తనం వేసిన రైతులంతా కూడాను మంచిగా సాయిల్ అయితే సాచురేట్ అయింది, సాయిల్ మాయిశ్చర్ కూడా బాగానే ఉంది. దానికి మొలిచినటువంటి మొక్కలు ఏదైతే ఉన్నాయో ఇప్పుడు చిన్న కంది, ఎక్కువగా ఆముదం, ఈ 2 పంటల్ని రైతులు విత్తడం జరిగింది. ఈ 2 కూడాను మనకి వచ్చే 10 రోజుల వరకు ఉన్న ఫోర్కాస్ట్తో ఉన్నటువంటి లైట్ రెయిన్ఫాల్ ఏదైతే ఉందో వాటితో సర్వైవ్ అవుతాయి, సమస్య అయితే లేదు. బట్ ఇప్పుడు ఈ తేమకి విత్తనాలు వేయదలుచుకున్న రైతులు మాత్రం ఆగాలి. ఇప్పుడు నెక్స్ట్ ఎప్పుడైతే మనకి 20 మిల్లీమీటర్లు వర్షపాతం పడుతుందో ఆ తర్వాతనే విత్తడానికి వెళ్తే కనుక రైతులకి సేఫ్గా ఉంటుందని. ఇప్పుడు మనకి లేటెస్ట్ ఫోర్కాస్ట్ మనం తీసుకున్నా కానీ తర్వాత ఎల్నినో కండిషన్, ఎన్సో కండిషన్ అన్ని అనాలిసిస్లు చూసినా కానీ ముందు మనకి ఎల్నినో అంతా వెళ్ళిపోయి లానినా కండిషన్స్ సెట్ ఇన్ అవుతున్నాయి అని చెప్పి ఫోర్కాస్ట్ రావడం జరిగింది. అదేవిధంగా ఋతుపవనాలు కూడా మనకి విస్తరించాయి. నవంబర్, డిసెంబర్ వరకు కూడా మనకి లానినా కండిషన్ అనేది మెయింటైన్ అవుతూ ఉంది. సో మంచి వర్షాలు అయితే ఈ సంవత్సరం వచ్చే అవకాశం ఉంది. రైతాంగానికి కూడా అన్ని పంటలు పండించుకోవడానికి చాలా అనుకూలంగా ఉంటుంది వాతావరణం. ప్రధానంగా ఈ వాతావరణ ఉడుదుడుకులు, హెచ్చుతగ్గులు, వర్షానికి విరామము, ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు రైతులకు ఇచ్చే సూచనలు ఏంటి? ఏ పంట అయినా ఎంచుకునే ముందు మంచి రకాలని ఎంచుకోవాలి. వేరుశెనగలోనూ మనకి ఇప్పుడు అధిక దిగుబడినిచ్చేటువంటి TCGS 1694 విశిష్ట రకము, తర్వాత బెట్టని తట్టుకునేటువంటి కదిరి లేపాక్షి, ఇరిగేషన్ ఫెసిలిటీస్ ఉండి ప్రొటెక్టివ్ ఇరిగేషన్ ఇవ్వగలరో అక్కడ మనకి కదిరి, చిత్రావతి లాంటి బోల్డ్ సీడెడ్ వెరైటీస్, ఏదైతే పచ్చి శనక్కాయలకి మంచి డిమాండ్ ఉందో అలాంటి రకాలని కూడా వేసుకోవచ్చు. తర్వాత కంది విషయానికి వచ్చినట్లయితే కనుక కందిలో మధ్యకాలిక రకాల కోసం ఎక్కువగా రైతులు విత్తనాన్ని ఎంపిక చేసుకోవాలి. మధ్యకాలిక రకాలని మనం చూసుకున్నట్లయితే కనుక మనకి ఇక్కడ అనంతపురం జిల్లాకి మంచిగా సెట్ అయిన రకం PRG 176 కందిలో. నల్ల నేలల్లో అయితే కనుక LRG 52, LRG 105 రకాలు కూడా విత్తుకోవచ్చు. దీంతో పాటుగా TRG 59, ఇది కూడా మన గత సంవత్సరంలో రైతుల పొలాల్లో కూడా మంచి దిగుబడిని ఇచ్చింది. నల్లిని తట్టుకునేటువంటి శక్తి కూడా ఉందన్నమాట LRG 105, TRG 59 రకాలకి. ఈ 2 రకాలను కూడా రైతులు విత్తుకున్నట్లయితే కనుక గడిచిన 4-5 సంవత్సరాల క్రితము స్టెరిలిటీ మొజాయిక్ వైరస్ వలన నష్టపోయారు. అలాంటి సమస్యలు రాకుండా విత్తన ఎంపికలో మంచి జాగ్రత్తలు అనేది తీసుకొని మధ్యకాలిక రకాలు, SMD రెసిస్టెంట్ వెరైటీస్ని సెలెక్ట్ చేసుకుంటే కనుక కందిలో బాగుంటుంది. అలాగే మనకి ఆముదం పంట గడిచిన 5-6 సంవత్సరాల నుంచి ప్రతి సంవత్సరం కూడా ఏరియా పెరుగుతూ వస్తుంది జిల్లా వ్యాప్తంగా. ఆముదంలో కూడా మనకి ICRకి సంబంధించిన IIOR నుంచి వచ్చినటువంటి ICH 66 అనే రకము చాలా మంచి దిగుబడిస్తుంది. అలాగే ICH 5 భీమా 5 అనే పేరుతో కూడా మన రైతుల్లోకి వచ్చింది ఇప్పుడు అది. ఇది కూడా బెట్టను కూడా తట్టుకొని అధిక దిగుబడిని ఇచ్చేటువంటి ఆముదం రకము. ఈ 2 రకాలు హైబ్రిడ్స్ కూడాను రైతులు వినియోగించుకోవచ్చు. 20 మిల్లీమీటర్లు వర్షం కురిస్తేనే తదుపరి రైతులు విత్తనం వేయాలని, ఇప్పుడు వేసిన పంటలు ఏవైతే మొలక దశలో ఉన్నాయో వాటికి ఇంకో వారం రోజుల పాటు ఇబ్బంది లేదని, వర్షాలు కూడా చెదురుమదురుగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రధాన శాస్త్రవేత్త చెప్తున్నారు. కెమెరా పర్సన్ నారాయణతో లక్ష్మీప్రసాద్, అనంతపురం జిల్లా రెడ్డిపల్లి నుంచి. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నెంబర్లో ఉదయం 10 గంటల నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత-ETV లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ETV విన్ మొబైల్ యాప్లో వీక్షించండి.